హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. సైకిళ్ల మీద పచ్చళ్ళు అమ్ముకుంటూ వేల కోట్ల ఆర్థిక సామ్రాజ్యానికి అధిపతి అయిన ఓ వ్యక్తి గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. ఇప్పుడు సందర్భం ఏంటంటే, ఈనాడు అనే పత్రిక పేరుతో ఎట్లాంటి విషపు రాతలు, తప్పుడు రాతలు రాస్తాడో రామోజీరావు తెలుగు ప్రజానికానికి తెలియంది కాదు. నిన్న జగన్ బర్త్డే సందర్భంగా స్కూల్ పిల్లలకు ట్యాబ్లు ఇచ్చే కార్యక్రమం ఆయన మొదలు పెడితే దాని మీద ఈగలు పీకే చందంగా ఒక కథనం వండి వార్చింది ఈనాడు గ్రూప్. దాని హెడ్డింగ్ ఏంటంటే, జగనన్న బర్త్డే బహుమతి చెడగొడుతోంది మతి అని. ఈ కథనం వెనుక అక్కసేందో తెలుగు ప్రజలకు ఈ పాటికి అర్థమై ఉండాలి. అసలు అంటే బడి పిల్లలు చదువుకోవద్దా? డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాల్లోకి ప్రవేశిస్తున్న తరుణంలో డిజిటల్ యుగం వైపు అడుగులేయడం తప్ప? అసలు రామోజీరావు ఈ తెలుగు ప్రజానికానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ కథనంలో ఆయన రాసుకొచ్చిన తీరేందంటే, బడి పిల్లలకు ట్యాబ్లు ఇస్తే చెడిపోతారట, ఏవేవో చూడకూడని వీడియోస్ చూస్తారని ఆయన భయం కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజల పిల్లలు అట్లా చెడిపోతారని వాళ్ళ తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారంట. ఇదే ఉన్నత వర్గాల పిల్లలు ట్యాబ్లు వాడట్లేదా? వాళ్ళు ఆ వీడియోలు చూడరా? చూస్తే చెడిపోరా? ఇదెందుకు పరిగణలోకి తీసుకోలేదు ఈనాడు గ్రూప్? దీని గురించి అడిగితే వాళ్ళ సైడ్ నుంచి సమాధానం ఉండదు. అయినా కాటికి కాలు చాపే వయసులో ఇవేం నీచపురాతలు? కొన్ని గణాంకాలను మనం పరిశీలిస్తే భారతదేశ జనాభా 140 కోట్లకు పైగా, ఇందులో ఇంచుమించు 150 కోట్లకు పైగా స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు. కొన్ని గణాంకాలను పరిశీలిస్తే 140 కోట్ల జనాభాలో 150 కోట్లకు పైగా స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్లు, ఇతర రకాల డివైజులు వాడుతూ ఉన్నారు. అంటే ఊహ తెలిసిన ప్రతి వ్యక్తి 1 లేదా 2 స్మార్ట్ ఫోన్లు వాడుతూ ఉన్నారు. మరి వాళ్ళందరూ చెడిపోవట్లేదే? భారతదేశంలో అరాచకాలు రాజ్యమైనట్లేదే? కేవలం వైఎస్ జగన్ ట్యాబులు ఇవ్వడం వల్లనే ఆంధ్రప్రదేశ్కి ఈ దుస్థితి రాబోతుందా? ఏం చెప్పదలుచుకున్నాడు రామోజీరావు? 1970లో ఈనాడు పత్రికను స్థాపించిండు రామోజీరావు. ఈ 4 దశాబ్దాల్లో 2 జనరేషన్లకు నిజాలు తెలియకుండా తప్పుడు రాతలతో, తప్పుడు కథనాలతో మభ్యపెట్టిన తీరు ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి. ఇదే రామోజీరావు మార్గదర్శి కేసులో సిఐడి విచారణకు ప్రభుత్వం ఆదేశిస్తే హాస్పిటల్ బెడ్ మీద పండుకొని ఫోజులు ఇచ్చిన తీరు ఈ రాష్ట్రం మర్చిపోయిందా? ఇట్లాంటి వాడు తెలుగు ప్రజలకు నీతులు చెప్తుంటే, తన విషపు రాతలతో జనాన్ని డైవర్ట్ చేస్తుంటే ఇంకా సహిద్దామా? ఇంతెందుకు, తన వల్లే ప్రభుత్వాలు ఏర్పడతాయి, తన వల్లే ప్రభుత్వాధినేతలు రాజ్యం వెళ్తారు అన్న ధోరణితో ఉండే రామోజీరావుకు 2019లో ఫలితాలు ఎట్లొచ్చినాయో తెలియదా? జాగీలు పెట్టి లేపి వీపుకు దెబ్బలు కట్టిన మీ కులనాయకుడు కేవలం 23 సీట్లకు పరిమితమైన చరిత్రను మర్చిపోదామా? ఇదే నువ్వు వ్యతిరేకించిన వైఎస్ జగన్కు 150 సీట్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అఖండ మెజారిటీతో సీఎంను చేసింది. ఈ చరిత్రను మర్చిపోదామా? ఇంకెప్పుడు మారుతావు పచ్చల పాపారావు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు. అయినా కాటికి కాలు చాపే వయసులో కృష్ణారామ అని పండుకోకుండా, రెస్ట్ తీసుకోకుండా ఇంకా ఎందుకు ఈ విషపురాతలని ప్రశ్నిస్తున్నారు.